మోసకారి కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు తీవ్రంగా నిప్పులు చెరుగుతున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటిచ్చి పచ్చి మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. తమ ఓట్లు వేయించుకొని ఘోరమైన దగా చేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. అరాకొర పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని దుయ్యబడుతున్నారు. పోలీస్ నోటిఫికేషన్లో వయోపరిమితి పెంచాలంటూ ఇందిరా పార్కు చౌరస్తాలో ఉద్యోగార్థులు ఆందోళన చేపట్టారు. నోటిఫికేషన్ ఆలస్యంగా రావడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ పోస్టుకు 36, ఎస్ఐ పోస్టుకు 38 ఏళ్ల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా పార్కు చౌరస్తాలో నినాదాలు మారుమోగుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నిరుద్యోగులు తేల్చి చెప్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి యాసర్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు కదం తొక్కారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 7,000 పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ దాన్ని నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. 7,000 పోస్టులు ఎందుకు, కనీసం 19,000 పోస్టులు వేయాలంటూ పెద్ద ఎత్తున అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి 7,000 పోస్టులు వస్తే ఎవరికి సరిపోతాయి? కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే కోరుతున్నాము, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నయవంచన గురి చేస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు వచ్చి మాకు హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం పోలీస్ శాఖకు సంబంధించి 7,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనం చూడొచ్చు, ఉదయం గ్రౌండ్ నుంచి నేరుగా రోడ్డుపై కూర్చొని తమ నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మొహబ్బత్ కా దుకాన్ అన్నారు, కానీ మోసాల దుకాన్ తెరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై కూర్చొని తమ నిరసన తెలుపుతున్నారు. 7,000 పోస్టులు ఎందుకు వేస్తారు? 7,000 పోస్టులు ఎందుకు ఎవరికి సరిపోతాయి? కనీసం 19,000 పోస్టులు పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని నయవంచన గురించి 7,000 పోస్టులు వేస్తున్నారు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనం చూడొచ్చు, మనం నిరుద్యోగ జేఏసీ నేత మనతో మాట్లాడుతున్నాం. చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఎందుకు ఆందోళన చేస్తారు? 20,000 పోలీసు ఉద్యోగాలు ఇమీడియట్ గా భర్తీ చేయాలి. భర్తీ చేయడంలో భాగంగా ఈ రోజు చేస్తున్నాం. కేవలం 7,000 భర్తీ చేసి తెలంగాణ నిరుద్యోగుల గొంతుగా వస్తుంది ప్రభుత్వము. 20,000 భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. 7,000 పోస్టులు వేస్తారు, కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించలేదు. మీ ఉద్యమాలు చేస్తున్నారు, ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించలేదు. ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఏదైనా చిత్తశుద్ధి లేదు, వేయాలనే విధానం లేదు. కానీ ఈ ప్రభుత్వం మెడలు వంచే దగ్గర మేము ఉద్యమాలు చేసి 20,000 సాధించే వరకు ఊరుకునేది లేదు. మనం చూడొచ్చు, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మాకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం మేము ఎన్ని వేడుకుంటున్నా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాము, 7,000 పోస్టులు వేస్తే జిల్లాకు 2-3 పోస్టులు గిట్ట రావడం లేదు. ఎన్ని రోజులు మేము కష్టపడాలి? మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలి నోటిఫికేషన్ 7,000 వేయడము ఎంతవరకు సబబు అంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనం చూడొచ్చు, ఓట్ల కోసం అశోక్ నగర్ గల్లీకి వచ్చారు, సీటు దక్కని నిరుద్యోగులు గొంతు కోశారంటూ పెద్ద ఎత్తున అశోక్ నగర్ చౌరస్తాలో ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, మొహబ్బత్ దుకాన్ అన్నారు, కానీ మోసాల దుకాన్ తెచ్చారు అంటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించి 19,000 ఉద్యోగాలు వేయాలంటూ ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వి వాంట్ జస్టిస్ అంటూ మారుమోగిస్తున్నారు. మరోవైపు మేము శాంతియుతంగా నిరసనలు తెలిపితే పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ కొంతమంది మనతో మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఆందోళన చేస్తున్నారు? నోటిఫికేషన్స్ లో ఇంకా పోస్టులు ఇంక్రీజ్ చేస్తారని డిమాండ్ చేస్తున్నాం సార్. ఎన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ 1 year, 2 year, 3 year, కొందరైతే 6-7 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ హార్డ్ వర్క్ చేసినంత నోటిఫికేషన్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. చాలా అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గవర్నమెంట్ జాబ్ ఒకటి హోప్ ఉంటుంది, లైఫ్ మంచిగా అయిపోతుంది, లైఫ్ స్టైల్ మంచిగా అయిపోతుంది, ఫ్యామిలీని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అని. కానీ ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఫార్వర్డ్ కాలేకపోతున్నాం. కొందరే సెలెక్ట్ అవుతున్నారు, మిగతా హార్డ్ వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఇంకా పోస్టులు పెంచుతారేమో అని డిమాండ్ చేస్తున్నాం. 7,000 పోస్టులు వేశారు, మీరు ఎన్ని పోస్టులు డిమాండ్ చేస్తున్నారు? సార్ 20,000 పోస్టులు డిమాండ్ చేస్తున్నాం సార్. మేమైతే ఇక గవర్నమెంట్ స్టూడెంట్స్ ముందు వంగాలి సార్, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ వృధా కాలేమని సార్. మొత్తాన్ని చూసుకున్నట్లయితే 7,000 పోస్టులు మాకు సరిపోవు. మేము 3 ఏళ్లుగా మేము కష్టపడి పనిచేస్తున్నాము, కష్టపడి మేము ఈవెంట్స్ నేర్చుకుంటున్నాము, కానీ ప్రభుత్వం మాత్రం 7,000 పోస్టులు వచ్చి మా నోట్లో మట్టి కొట్టిందంటూ ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మాకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నిండా ముంచింది. మీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు వేడుకున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించడం లేదంటూ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎందుకు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎన్ని పోస్టులు డిమాండ్ చేస్తున్నారు?
ప్రతి సంవత్సరం లక్షల్లో నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ అయి బయటికి వస్తున్నాము. దానికి తగ్గ ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు ఇంకా చదువెందుకు, ఇంకా డిగ్రీలు ఎందుకు, పిహెచ్డీలు ఎందుకు? నేను అనేది ఓన్లీ ఇది ఒక రాష్ట్ర సమస్య మాత్రమే కాదు, ఇది మొత్తం దేశం ఎదుర్కొంటున్న సమస్య, నిరుద్యోగ సమస్య. దాని మీద ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే స్పందిస్తే సరిపోదు, మొత్తం దేశ వ్యవస్థ కూడా స్పందించాలి. ఎందుకనంటే ప్రతి సంవత్సరం లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వస్తున్నారు, వాళ్ళకి నైపుణ్యాలు లేవు. ఏదో చదివిస్తున్నారు అంటే చదువు మాత్రమే, డిగ్రీల కోసం మాత్రమే చదువుతున్నాము. నైపుణ్యత లేని విద్యతో చదవడం వల్ల ఒక గవర్నమెంట్ సెక్టార్ తప్ప వేరే ఆప్షన్ లేక మనం గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో నేను అనేది ఏంటంటే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచే నైపుణ్యతలు నేర్పడం వల్ల ఏమవుతుంది అని అంటే స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆ గ్రాడ్యుయేట్స్ లక్షల్లో గ్రాడ్యుయేట్స్ ఉంటే వేల సంఖ్యలో మనం పోస్టులు వదిలితే మరి మిగిలిన మనుషులు ఏమవ్వాలి? జస్ట్ 7,000 పోస్టులు వదిలేరు. అందులో ఇప్పుడు రాష్ట్రంలో ఎంత కాదన్నా 10 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఆ 10 లక్షలకు పైగా నిరుద్యోగులకు అందులో 7,000 మాత్రమే పోస్టులు నింపితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? అదే ఉద్యోగుల వయ పరిమితి పెంచుతున్నారు, వాళ్ళ ఉద్యోగ పదవి కాలం పెంచుతున్నారు. ఆ పదవి కాలం పెంచడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి నైపుణ్యత ఉంటది, ప్లస్ వాళ్ళకి సర్వీస్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంటది. సామర్థ్యం లేని వాళ్ళని ఇంకా సర్వీస్ లో ఉంచడం వల్ల మన వ్యవస్థలో అవినీతి పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి అవగాహన అంటే ఇప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి ప్యాటర్న్ ఇప్పుడున్న చాలా మంది ఉద్యోగులకి తెలియదు. కానీ ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ కి చాలా మందికి ఇంటర్నెట్ గురించి కానీ ప్రస్తుత సౌకర్యాల గురించి కానీ మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనను సద్వినియోగం చేసుకునే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు పెంచకుండా ఇప్పుడున్న ఉద్యోగుల యొక్క పదవి కాలాన్ని పెంచడం వల్ల ఏమవుతుందంటే నిరుద్యోగ సమస్య రోజు రోజుకే ఎక్కువ అవుతుంది. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య మాత్రమే కాదు, ఇది ఈ దేశం మొత్తం సమస్య. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీని మీద స్పందిస్తే ఇది పరిష్కారం అయ్యే సమస్య కాదు. దేశం మొత్తం ఈ నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి విద్యార్థులకు ఏమవుతుంది అని అంటే ప్రభుత్వ సెక్టారే కాదు సర్వీస్ చేయడానికి ప్రైవేట్ సెక్టార్ లోనూ పని చేయొచ్చు. గవర్నమెంట్ సెక్టార్ లో కొన్ని లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. మిగిలిన 1 లక్ష ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, మిగిలిన లక్షల మనుషులు ఎక్కడికి వెళ్ళాలి? ఉద్యోగ అవకాశాలు అనేది పెంచాలి అంటే ముందు ఇప్పుడున్నటువంటి వాళ్ళ యొక్క పదవి కాలాన్ని తగ్గించాలి. పదవి కాలాన్ని తగ్గించడం వల్ల గవర్నమెంట్ లో యంగ్ డైనమిక్ పని చేయగలిగే సామర్థ్యం ఉన్న యువత వస్తారు. మొత్తం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 7,000 ఏ మొకానే ఉద్యోగాలు ఇచ్చింది, 7,000 పోస్టులు ఎవరికి సరిపోతాయని ప్రధానంగా నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. 7,000 కాదు 19,000 ప్రధానంగా 7,000 పోస్టులతో జిల్లాకు ఒక పోస్టు కూడా రాదు. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం 7,000 వేసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి వయ పరిమితి పెంచాలి, ఏదైతే కానిస్టేబుల్ సంబంధించి 36 కావచ్చు, కానీ ఎస్ఐకి సంబంధించి 38 వయ పరిమితి పెంచాలని ప్రధానంగా నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగుల అండతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని నయవంచనకు చేసి మోసం చేస్తున్నారని ప్రధానంగా అయితే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మేము నిరసన తెలిపినా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తామని నిరుద్యోగ జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.